సో ఇదనమాట మన బైక్ N160. సూపర్ ఉంది కదా. రైడ్ చేసేద్దామా? మామూలు మట్టి పడుతుంది. ఇవ్వచ్చు నా గ్లౌజెస్. చలి మాత్రం మామూలు సంపేస్తుంది. గ్లౌజ్ కానీ లేకపోతే అస్సలు నైట్ రైడ్స్ కాదు కదా, మార్నింగ్ రైడ్స్ కూడా వద్దంటారు. స్టార్టింగ్లో గ్లౌజ్ యూజ్ చేసే వాళ్ళకి కొంచెం ప్రాబ్లం ఉంటుంది. సో ఈరోజు అయితే మనము బెంగళూరు నుంచి నెల్లూరుకి వెళ్తున్నాం అనమాట. బండి మనం సర్వీస్ ఇచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒక్క లాంగ్ డ్రైవ్ కూడా చేయలేదన్నమాట. ఇక తెలిసిందే కదా, సర్వీస్ అయ్యేదాకా వాళ్ళు లాంగ్ డ్రైవ్ పోవద్దు, ఎక్కువ స్పీడ్ పోవద్దు అని చెప్పారనమాట మన షోరూమ్ వాళ్ళు. ఇంకేం చేస్తామని 2 సర్వీసెస్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. అది కూడా ఏంటి, 2 సర్వీసెస్ వచ్చి మనకేమి కిలోమీటర్స్ అయితే కంప్లీట్ కాలేదు, జస్ట్ డేస్ కంప్లీట్ అయ్యాయి అంతే. అందుకని ఇంకా మనము 2 సర్వీసెస్ అయ్యాయి. ఇంకొక 1000 కిలోమీటర్స్ ఏమో తిరిగితే మనకి ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయొచ్చు. సో ఇంకా బెంగళూరులో తక్కువ కదా వాడేది మనము చెప్పి, ఇంకా సరే ఇంటికన్నా ఒక లాంగ్ డ్రైవ్ వేస్తే అట్లీస్ట్ కిలోమీటర్స్ అన్న కంప్లీట్ చేసి ఇక నెల్లూరులోనే ఒక ఇంజిన్ ఆయిల్ మార్చేద్దాము అని ప్లాన్ చేశాను. నేనైతే ఇంట్లో కూడా ఏం చెప్పలేదు ఇట్లా వస్తున్నానని. ఇంకా వాళ్ళకు కూడా సర్ప్రైజే. ఇక వాళ్ళు చెప్పినా కానీ వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారని చెప్పకుండా వెళ్ళిపోతాం అనమాట. ఇంకా మనకి బైక్ అయితే సూపర్ ఉంది, చూడండి మీరు కూడా ఎలా ఉందో. మెటల్ ట్యాంకు ఇక మనకి సూపర్ ఉంటుంది అనమాట. రైడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే ఫుల్గా. ఇక చూసేవాళ్ళు కూడా మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీ క్వశ్చన్స్ కానీ N160 మీద ఎలాంటి రోడ్స్ ఉన్నా కానీ కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు దాకా అయితే రోడ్డు బాగానే ఉంది. ఇప్పుడు చూడండి ఫాగ్ స్టార్ట్ అయింది. ఈ ఫాగ్లో డ్రైవింగ్ అంటేనే కొంచెం డేంజర్. ఈ కార్ రోడ్ చూడండి ఎంత స్పీడ్లో పోతున్నాడు మంచులో కూడా. అంటే మనం కూడా చిన్న స్పీడ్లో పోలేదు. ఇండికేటర్ వేసుకుంటే బెస్ట్. చూడండి నేను ఇండికేటర్ వేసాను కాబట్టి వెనకోడికి మన వెహికల్ కనిపిస్తుంది అనమాట ఈ ఫాగ్లో. ఇప్పుడు చూడండి ఆ కార్ రోడ్ నాకు కొంచెం దూరమే కనిపిస్తున్నాడు. ఇన్కేస్ కొంచెం దూరం వెళ్ళిపోయాడు కాదు, ఇక కార్ కనిపించడా. అందుకు నేను చెప్పేది ఇండికేటర్స్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఈ హైవేలో మెయిన్ ఫాగ్ ఉన్నప్పుడు ఇండికేటర్స్ వేయడం వల్ల మనం ఒక రిస్క్ నుంచి బయటపడవచ్చు. నేనైతే 80 స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాను, దట్టు ఇండికేటర్. ఫాగ్లో ఇండికేటర్ లేదంటే డేంజరే. ఇంకా ఆల్మోస్ట్ మనం మార్నింగ్ నేనైతే 4:30కి బయలుదేరా. అక్కడైతే ఇక కొంచెం బెంగళూరు సిటీ దాటడానికి కొంచెం టైం అయింది. నైట్ అంతా రైడ్ రికార్డ్ చేద్దాం అనుకున్నా కానీ బట్ ఏమైందంటే నైట్ అంతా ఫాగ్ ఉంది. ఇప్పుడు చూడండి మనకి మ్యాప్స్ అయితే ఉంది. మనకి నేను గూగుల్ మ్యాప్స్ ఏం యూజ్ చేయను, ఎందుకంటే N160లో ఇన్బిల్ట్ ఉంటుందన్నమాట మనకి మ్యాప్స్. కింద మనకి ఎస్టిమేటెడ్ డిస్టెన్సు, మనం ఎంతసేపట్లో రీచ్ అవ్వచ్చు అన్ని టైం ఎస్టిమేషన్ అన్నీ ఉంటుందన్నమాట. సో అంతా ఇక్కడ బాగా చూపిస్తూ ఉంటుంది. సో అందువల్ల నేను గూగుల్ మ్యాప్స్ అలాంటిది యూజ్ చేయకుండా డైరెక్ట్ ఇన్బిల్ట్ నావిగేషన్ యూజ్ చేస్తున్నాను. ఏమో మరి బజాజ్ వాడు ఏమంటున్నాడు అంటే ఇది మేబీ 5 years తర్వాత ఈ మ్యాప్ అనేది డిస్కంటిన్యూ చేస్తా అంటున్నాడు. చూద్దాం, ఈ 5 years అయితే యూజ్ చేద్దాం. ఈ ఫాగ్లో డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు కూడా చాలా జాగ్రత్త. ఇండికేటర్స్ మాత్రం మస్ట్ అండ్ షుడ్. ఆల్మోస్ట్ నేనైతే ఒక 100 కిలోమీటర్స్ కంప్లీట్ చేసా. జస్ట్ ఒక చిన్న 5 minutes బ్రేక్ తీసుకుందని. ఇంకా ఆల్మోస్ట్ మనకు చాలానే ఉంది, ఒక 320 కిలోమీటర్స్ దాకా ఉంది. ఇంకా అయితే నేను ప్రతి 100 కిలోమీటర్స్కి అయితే ఒక బ్రేక్ ఇస్తా, అంటే మనకి ఇంజన్ ఓవర్ హీట్ అవ్వకుండా బాగుంటుంది. సో ఇంకా మనం అయితే స్టార్ట్ అయిపోదాం. ప్రజెంట్ మనం ఆల్మోస్ట్ కొంచెం చిత్తూరుకి దగ్గరలో ఉన్నాం అనమాట. కొండలు చూస్తేనే అర్థమవుతుంది కదా. ఎందుకో మరి ఈ కొండలు, మౌంటైన్స్, ఈ నేచర్ అన్నీ చూసేసరికి కొంచెం బాగా అనిపించింది. ఇక అందుకని ఇక గోప్రో ఆన్ చేసి మనం మంచి రికార్డింగ్ అయితే స్టార్ట్ చేసాం. జస్ట్ నేచర్ చూస్తూ పోతున్నాం. ఇడెన్ రైడ్ హైవే మీద సైడ్ పోతున్నాడు, మంచి బండి వేసుకొని మధ్యలో పోకుండా అనుకుంటారు. నేను మాట్లాడుతూ పోతున్నా కదా, కొంచెం దీని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలని చెప్పి నేను సైడ్ పోతున్నాను అంతే. చూడండి ఈ ఏరియా ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. ఇంకా N160 మీద ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఈయన చూడు టైర్డ్ అయిపోయినాడు, కాలు అయితే కింద పెట్టుకొని మరి పోతున్నాడు. వీళ్ళంతా వెయిటింగ్ ఏమో బస్సుల కోసం.
చూడండి ఎలా ఉందో. నాకైతే నేచర్ మాత్రం చాలా బాగా నచ్చింది. లాంగ్ డ్రైవ్స్కి చాలామంది మన సబ్స్క్రైబర్స్ అంతా అడిగేది ఏంటంటే N160 అసలు లాంగ్ డ్రైవ్స్ పనికొస్తుంది అంటే, నన్ను అడిగితే పనికొస్తుంది. నేను ఆల్మోస్ట్ 90 దాకా రీచ్ అయ్యే స్పీడ్, 90-100 కూడా రీచ్ అయ్యాను. నాకైతే బైక్లో ఎలాంటి వైబ్రేషన్స్ నేనైతే నోటీస్ చేయలే, పర్ఫెక్ట్ ఉంది. లాంగ్ డ్రైవ్స్కి అయితే N160 చాలా బెస్ట్. ఇంకో విషయం వచ్చి మన సబ్స్క్రైబర్స్ అందరూ ఇంకో డౌట్ ఏంటంటే, అన్న వీడియోస్ ఎలా రికార్డ్ చేస్తున్నావు అని అడుగుతున్నారు. నేను గోప్రో యూజ్ చేస్తాను. ఒక రోజు నేను కూడా నా గోప్రో సెటప్ అంతా మనకి యూట్యూబ్లో పెడతాను. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఖచ్చితంగా దాన్ని పోస్ట్ చేస్తాను. స్టెబిలిటీ చూడండి N160 ఎంత బాగుందో, మనకి చాలా బాగుంటుంది. నేనైతే 80 స్పీడ్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనం కొంచెం మీడియం స్పీడ్లో మెయింటైన్ చేస్తే మనకి మైలేజ్ అనేది కొంచెం బాగా వస్తుంది. అందుకని 80 స్పీడ్ మెయింటైన్ చేస్తూ ఉన్నా. ఆల్మోస్ట్ కొంచెం దగ్గరగా అయితే వచ్చాము. దగ్గర అంటే మరీ దగ్గరేం కాదు, ఇంకా చాలా దూరం ఉంది. అంటే హాఫ్ ఆఫ్ ద జర్నీ కంప్లీట్ అయినట్టు. జస్ట్ ఒక 5 మినిట్స్ అయితే బ్రేక్ తీసుకుంటున్నా, ఇంకొక 100 కిలోమీటర్స్ అయిందని. మళ్ళీ మన గ్లౌజ్ అయితే వేసుకోవాలి కదా. అంటే గ్లౌజ్ అయితే చాలా కంఫర్ట్ ఉంది రైడ్ చేయడానికి. మన సబ్స్క్రైబర్స్కి ఏమన్నా ప్రోడక్ట్ లింక్ కానీ ఏమన్నా కావాలంటే జస్ట్ కామెంట్ చేయండి, నేనే ప్రోడక్ట్ లింక్ని మెన్షన్ చేస్తాను. నేనైతే డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను ప్రోడక్ట్ లింక్స్, నా సెటప్ అంతా లింక్స్. డిస్క్రిప్షన్ చెక్ చేయండి ఎలాంటి ప్రోడక్ట్స్ కావాలన్నా. కానీ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ మాత్రం చేయడం అస్సలు మర్చిపోతాను. ఎందుకంటే నేను మ్యాక్సిమం కామెంట్స్లోనే యాక్టివ్గా ఉంటా. పర్సనల్గా మెసేజెస్ పెట్టకండి, అంటే చాలామంది మెసేజ్ పెడతారు, కొంచెం రిప్లై ఇవ్వడానికి మనకి ఉండదు. సో నేను మ్యాక్సిమం కామెంట్స్లోనే కొంచెం యాక్టివ్లో ఉంటాను. సో ఎనీ డౌట్స్ కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ ఉంది నెల్లూరు. దగ్గర వచ్చాము. రోడ్డు మాత్రం చాలా బాగుంది. మనకైతే చేయి టెంప్ట్ కొట్టేస్తుంది, కొట్రా 100-120 కొట్టని. మనం కొంచెం మీడియం స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తున్నాం. ఇంట్లో వాళ్ళు తెలిసిందంటే ఇంత స్పీడ్ పోతున్నామని ఈ బండి లాక్కొని సైకిల్ ఇస్తారు. అందుకని కొంచెం మీడియం స్పీడ్ మెయింటైన్ చేయాలి. మా ఇంట్లో వాళ్ళు ఎట్టంటే 80 కూడా హై స్పీడే వాళ్ళకి, 80కే ఏమంటారు అని ఆలోచిస్తాం. బట్ హైవే కదా, ఇంకేం చేయలేం. ఎనీవే రోడ్ అయితే మనకు ఫుల్ ఖాళీ ఉంది కాబట్టి ఎంత స్పీడ్ అంటే అంత స్పీడ్ పోవచ్చు. జస్ట్ స్టార్టింగ్ బిగినర్స్ ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేస్తున్నారో ఈ హైవే రైడింగ్ ఇట్లాంటివన్నీ కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. ఎందుకంటే సిటీ డ్రైవింగ్కి హైవే డ్రైవింగ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేనైతే ఫుల్ ట్యాంక్ అయితే చేసేసాను. ఆల్మోస్ట్ నేనైతే 10 లీటర్స్ ఏమో పట్టింది నాకైతే. మనమైతే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం, నెల్లూరులో ఎంటర్ అయిపోయాం. కానీ నేనైతే మెయిన్ సిటీ నుంచి పోవట్లేదు, ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. అదొక తరగతి అది చేసిందే లాంగ్ జర్నీ. మళ్ళీ ఈ లాంగ్ జర్నీలో మళ్ళీ సిటీ అనేది తిరగాలంటే తరగతి నొప్పి అని చెప్పి నేను కొంచెం ముందుకు వచ్చేసి కొంచెం ఊర్లో నుంచి వెళ్ళొచ్చామంటే ఒక షార్ట్ కట్ ఉంటుంది. ఆ షార్ట్ కట్ అయితే తీసుకున్నాం. ఇక్కడ నుంచి అయితే మనము రైట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న హాస్పిటల్ ఉంది, మెడికవర్ హాస్పిటల్. సో ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళామంటే ఒక చిన్న విలేజ్ రోడ్, కొంచెం కర్వ్స్ రోడ్ ఎక్కువ ఉంటాయి. జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి, రిస్క్ ఎక్కువ ఉంటుంది. బట్ షార్ట్ కట్ అండ్ ట్రాఫిక్ ఉండదు. సైలెంట్గా ప్రశాంతంగా నేచర్ని ఎంజాయ్ చేసి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు దాకా రోడ్డు బాగుంది, ఇంకా స్టార్ట్ అయింది చూడండి ఇక్కడ నుంచి. ఇట్లా మనం ఎంటర్ అయ్యామంటే ఈ పల్లెటూరు నుంచి కొంచెం వెళ్ళొచ్చు. సిటీ కొంచెం పోయి అన్నయ్య వాళ్ళ బండి అయిపోయినట్టు. కానీ మనమైతే సాయం చేయలేని పరిస్థితి, ఆల్రెడీ ఫుల్ టైట్. మనమైతే హెల్ప్ చేయలేము. ఆల్మోస్ట్ ఆ షార్ట్ కట్ కంప్లీట్ అయింది. ఇంకొంచెం మంచి రూట్కి అయితే ఎంటర్ అవుతాం. ఇంకా కొంచెం బాగోవచ్చు. అయిపోయారు బాబు. ఈ రోడ్డు ఉంటేనే కొంచెం బాబా ఏమో మరి గుర్తులో పడితే బండి కొంచెం ప్రాణం గల్లు అంటుంది.
ఇట్లయితే ఎంటర్ అయిపోయాం. షార్ట్ కట్ అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ మనం ట్రాఫిక్ అంతా తప్పించుకొని వచ్చాం. చాలా సేఫ్ జర్నీ అనమాట. ఇదైతే నారాయణ హాస్పిటల్ మాకు చాలా దగ్గర. ఇక్కడ నుంచి ఇంకా మా సిటీ దగ్గరికి అయితే దగ్గర. ఇదైతే మా సిటీ ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇది వచ్చి ధనలక్ష్మీపురం అంటారు. ఇదైతే నేను చదివిన స్కూల్. నేను చదివినప్పుడు అయితే ఇంటర్మీడియట్ అయితే లేదు, ఇప్పుడైతే ఇంటర్మీడియట్ కూడా పెట్టేసాడు. మరి ఎంత ఫీజు కలెక్ట్ చేస్తారో తెలియదు. కానీ ఇవైతే స్టూడెంట్స్ టాపర్స్ అనమాట. ఒకప్పుడు మంది కూడా ఉందనుకోండి ఫోటో, ఇప్పుడు తీసేశారు. ఇయర్ మార్చేస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి కరెక్ట్గా 500 మీటర్స్ మా హౌస్. లెఫ్ట్ తీసుకున్నామంటే ఇక చూద్దాం. ఇంట్లో వాళ్ళు షాక్ అవుతారేమో. నేనైతే ఇంట్లో కూడా ఏం చెప్పలేదు, జస్ట్ ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తాను అంతే. కారు కూడా బయటే ఉంది. ఇంట్లో అందరు ఉన్నారు, డాడీ మమ్మీ ఇద్దరు ఉన్నారు. ఇట్లయితే మనం అయితే వచ్చేసాం. ఓవరాల్గా అయితే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది.